సికింద్రాబాద్ పరిధిలోని ప్రాంతాలను మల్కాజ్గిరి జోన్లో కలపడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. సికింద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను మల్కాజ్గిరి జోన్లో కలిపిన విషయం వాస్తవం కాదా అని తలసాని ప్రశ్నించారు. సికింద్రాబాద్లోని పలు డివిజన్లను మల్కాజ్గిరి జోన్ పరిధిలోని బోయిన్పల్లి సర్కిల్లో చేర్చినట్లు ప్రభుత్వం ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఇంకా జీహెచ్ఎంసీలోనే ఉందని ముఖ్యమంత్రి చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించాలని విమర్శించారు. అధికారులు ఈ మార్పులను ధృవీకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 15 నిర్వహించనున్న శాంతి ర్యాలీ కోసం హైదరాబాద్ సిపికి దరఖాస్తు చేస్తే మల్కాజ్గిరి కమిషనర్ అనుమతి తీసుకోవాలని సమాధానం రావడం చూస్తుంటేనే విభజన జరిగినట్లు స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు. భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా సికింద్రాబాద్ ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ లో పనిచేసేటువంటి మీడియా, ప్రింట్ మీడియా సోదరులను కూడా పూర్తి స్థాయిలో సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కంటోన్మెంట్ సికింద్రాబాద్ గౌరవ పెద్దలకు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్యమైనటువంటి నాయకులు, వ్యాపార సంస్థల అధ్యక్షులు, ఆకర్షణ అధ్యక్షులు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీకు అందరికీ తెలుసు సికింద్రాబాద్ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా ఈ ప్రభుత్వం మరి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా సికింద్రాబాద్ యొక్క ఆత్మగౌరవం, అస్తిత్వం ఇక్కడ పోలీసుగా తీసుకోవడానికి అందరూ కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించవలసినటువంటి అవసరం ఉంది. దీంట్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి మన డివిజన్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా కదిలించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు ప్రధానంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకు సికింద్రాబాద్ ఆకర్స్ కానివ్వండి, మోడా డివిజన్ కానివ్వండి, అదేవిధంగా పాట్ మార్కెట్ అసోసియేషన్ కానివ్వండి, మరి వీరితో పాటు మంచిర్యాలపేట, పద్మారావు నగర్ కూడా ఇక్కడనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి ఆ నుంచి గురుద్వారా ఉన్నది. ఆ గురుద్వారా శ్రద్ధాంజలి ఆ ప్రెసిడెంట్ గారితో మాట్లాడడం, అదేవిధంగా మనకు ఉన్నటువంటి సికింద్రాబాద్ కోర్టు వాళ్ళు కూడా, అడ్వకేట్లు కూడా మరి నిన్న సంఘీభావం తెలిపారు కాబట్టి వారిని కూడా తీసుకొని ఆ తర్వాత మనం ప్రశాంత్ థియేటర్ మీదుగా పోయి వాళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు శాశ్వతం, ఇక్కడ ఉన్నటువంటి మన అస్తిత్వం శాశ్వతం, రెండోది మన ఆత్మగౌరవం శాశ్వతం. సికింద్రాబాద్ అనేది ఆషామాషి విషయం కాదు, ఇది ఒక చరిత్ర. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఇసల్మెన్ మోడా మార్కెట్ కానీ, బోయిన్పల్లి మార్కెట్, పెరేడ్ గ్రౌండ్ కానివ్వండి, జిమ్ఖానా గ్రౌండ్స్ కానివ్వండి, పొల్లారం, బోయిన్పల్లి ఈ ప్రాంతాలతో పాటు బేగంపేట కానీ, ముషిరాబాద్ ద్వారా కచాబాద్ ఇండస్ట్రీ కానీ, మన అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ, దాంతోపాటు మహబూబ్ కాలేజ్, ఇట్లా చరిత్ర ఉన్నటువంటి క్లాక్ టవర్, చరిత్ర ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి లష్కర్ బోనాలు కూడా ఈరోజు విశ్వవ్యాప్తం అనేటువంటి జాతర. రేపు మనం ఏం చెప్పుకుంటాం అంటే మన సికింద్రాబాద్లో మనం పుట్టి పెరిగిన వాళ్ళం, మన అస్తిత్వానికి దెబ్బైనప్పుడు, మన తండ్రి పేరే మారుస్తా అని మూర్ఖంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తామో ఆలోచించవలసిన